ఎగ్జామ్ ఫీజ్ డబ్బులు లేవని మీ కెరియర్ ఆపర్చునిటీని వదులుకుంటున్నారా? నేను నిన్న చేసిన వీడియోకి ఇన్సూరెన్స్ జాబ్ అడ్వైజర్ గురించి ఉందని చెప్పేసి నేను నిన్న ఒక వీడియో చేసి పెట్టాను కదా. నాకు ఈరోజు దాని గురించి చాలా మెసేజెస్, కాల్స్ అసలు ఎన్ని వచ్చాయంటే నేను చెప్పలేనండి. నేను అడ్వైజర్గా, లీడర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఎగ్జామ్ రాయండి అని చెప్పి నేను బలవంతం చేయనండి. ఎందుకంటే మీ కెరియర్ని మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలనేది అది మీ చేతిలోనే ఉంటుంది. నేను ఒకటి మాత్రమే చెప్పగలను. ఏం చెప్తానంటే, ముందు విషయం వినండి, ముందుగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాన్ని తిరస్కరించకుండా, వెంటనే దాని గురించి వదిలేయకుండా మనం ముందుకు అసలు దీనిలో లోతెంత, ఇది ఏంటి, ఇన్సూరెన్స్ గురించి ఏంటి, ఏం చెప్తుంది అని తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోండి. అంతేగాని దీని గురించి చెప్పి ఎగ్జామ్ రాయాలి అనగానే నా దగ్గర డబ్బులు లేవండి ఎగ్జామ్కి అని అంటే ఇంకా ముందు మనం ఎలా కెరియర్ని స్టార్ట్ చేస్తాం? ఒక చిన్న అడుగుతోనే కదా మన నిర్ణయం తీసుకునేది. సో మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అసలు ఇది ఏంటి, దీని గురించి పూర్తిగా చెప్పింది విన్న తర్వాత మీరు కానీ ఏదైనా సరే నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్సూరెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి చాలా సందేహాలు అన్నీ ఉండేవి నాకు. కానీ రోజు నేర్చుకుంటూ దాని గురించి ప్రతిరోజు డే బై డే సబ్జెక్టు మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ రోజే మనం కంపల్సరీ మనకు ఒకరోజు గ్రోత్ అనేది వస్తుంది. నేను ఈరోజు మీతో ఇలా మాట్లాడుతున్నానంటే నేను చాలా దీని గురించి స్టడీ చేసి ఇక్కడ దాకా వచ్చాను. సో మీరు ఇలా చిన్నగా ఆలోచించకుండా మనం పెద్దగా ఆలోచించాలి ఏదైనా సరే. మీకు ఇలాంటి ఇన్సూరెన్స్, మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్, కాల్ చేయొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఈ నెంబర్ ఏమన్నా ఫేకా అలాంటివి ఏం అవసరం లేదండి. అది జెన్యూన్ నెంబర్. నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.